ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా ఎంతగానో క్షేమంగా కాచి కాపాడి భద్రపరిచి ఈ 2024వ సంవత్సరము ఈ డిసెంబర్ మాసము 20వ తేదీన మనం ఈ రీతిగా ఆయన పాదసన్నిధానంలో చేరి ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మనం ఎంతగానో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లరా, ఈరోజు కోసం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నటువంటి మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారంట నూతన బలాన్ని పొందుతారని దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు మనుషుల వైపు కాదు, రాజుల వైపు కాదు, అధికారుల వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు మనం చూడవలసింది, ప్రభు వైపు మనం చూడవలసిన వారమంటున్నాం. ఆయన కొరకు మనం ఎదురు చూడవలసిన వారమంటున్నాం. ఆయన వైపు మన కన్నులెత్తవలసినటువంటి వారమంటున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ఈరోజు నూతనమైన బలాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు.